ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉద్యోగంలో ఉన్నారా? ఇంట్లోకి వచ్చున్నారా? లేదా రాత్రిపూట ఒంటరిగా ఏదైనా ఆలోచిస్తున్నారా? ఏదైనా సరే, మీరు ఒక్క నిమిషం చెప్పనా? మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న సమస్యలు, మీకు అర్థం కాని బంధాలు, మీకు దక్కని గౌరవం, మీరు పొందలేకపోతున్న విజయం, వీటన్నిటికీ సమాధానం 2300 సంవత్సరాల క్రితమే ఒక మనిషి రాసి పెట్టాడు. ఆయనే చాణక్యుడు. ఫ్రెండ్స్, త్వరగా నాశనమయ్యేవారు ఎవరు? ఒక చెట్టు గురించి ఆలోచించండి. నది ఒడ్డున ఉన్న చెట్టు. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది, హాయిగా నీడ ఇస్తుంది, పక్షులు గూళ్ళు కడతాయి, మనుషులు కూర్చొని విశ్రాంతి తీసుకుంటారు. కానీ వర్షాకాలంలో నది ఉప్పొంగినప్పుడు ఆ చెట్టు మొదట కొట్టుకుపోతుంది. ఎందుకు? దాని వేళ్లు నీళ్ళలో ఉన్నాయి, పునాది బలంగా లేదు, స్వంత నేల లేదు. చాణక్యుడు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు? ఎందుకంటే మనలో చాలా మంది అలాంటి చెట్లే. మనం బయటకు బాగా కనపడతాం, కానీ లోపల పునాది లేదు. పరుల మాటలపై ఆధారపడతాం, పరుల ఇళ్లలో నివసిస్తాం, పరుల నిర్ణయాలతో జీవిస్తాం. చాణక్యుడు ఇలా చెప్పాడు: నది ఒడ్డున ఉన్న చెట్టు, ఇతరుల ఇళ్లలో నివసించే వ్యక్తి, మంత్రి లేని రాజు, వీరు త్వరగా నాశనం అవుతారు. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది నిజ జీవిత సత్యం. ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్ అడగనా? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీ స్వంత ఇంట్లో ఉన్నారా లేదా అద్దె ఇంట్లో ఉన్నారా? మీరు మీ స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా ఇంట్లో అందరూ చెప్పింది చేస్తున్నారా? మీ జీవితం మీ చేతుల్లో ఉందా లేదా పరిస్థితులు నడిపిస్తున్నాయా? ఒక్కసారి నిజాయితీగా సమాధానం చెప్పండి మీకు మీరు. చాణక్యుడు నది ఒడ్డున ఉన్న చెట్టు అన్నప్పుడు ఆయన చెప్పేది ఏమిటంటే, డిపెండెన్సీ అనేది పెద్ద శత్రువు. మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రామారావు అనే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. చాలా తెలివైన వాడు, చదువులో మంచివాడు, కానీ చిన్నప్పటి నుంచి అమ్మ అన్నీ చేసేది. బాబాయ్ డబ్బులు ఇచ్చేవాడు, మా అమ్మగారు కనెక్షన్స్ ఇచ్చారు. ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. ఒకరోజు బాబాయ్ పోయాడు, మామగారు సపోర్ట్ తగ్గించాడు, కంపెనీ డౌన్ సైజింగ్ చేసింది. రామారావు కొలాప్స్ అయ్యాడు. ఎందుకంటే అతని వేళ్ళు ఎప్పుడు మట్టిలో లేవు, ఎప్పుడు నీళ్ళల్లో, అంటే పరుల ఆధారంలో ఉన్నాయి. చాణక్యుడు చెప్పింది సరిగ్గా ఇదే. మీ జీవితంలో మీరు ఏదైనా ఒక్క విషయం ఉండాలి. మీ నైపుణ్యం, మీ జ్ఞానం, మీ పరిశ్రమ. అది ఉంటే మీకున్నది వరద ఏమీ చేయలేదు. ఇంకో ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. మంత్రి లేని రాజు. ఇది చదివినప్పుడు మనకు అనిపిస్తుంది, మాకేం రాజ్యాలు లేవు, మంత్రులు లేరు, ఇది మనకు వర్తించదు అని. కానీ ఆగండి, మీరు మీ జీవితానికి రాజు కాదా? మీ కుటుంబానికి మీరు రాజు కాదా? మీ బిజినెస్ కి మీరు రాజు కాదా? మీ కెరీర్ కి మీరు రాజు కాదా? అయితే మీకు మంత్రి ఉన్నాడా? అంటే మీకు సరైన సలహా ఇచ్చే మనిషి ఉన్నాడా? నిజాయితీగా మీ తప్పులు చెప్పే వ్యక్తి ఉన్నాడా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు సరైన దారి చూపే గురువు ఉన్నాడా? లేదా మీరు ఒంటరిగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? చాణక్యుడు తాను స్వయంగా చంద్రగుప్తుని మంత్రిగా ఉన్నాడు. చంద్రగుప్తుడికి అన్నీ ఉన్నాయి, సైన్యం ఉంది, శక్తి ఉంది, ధైర్యం ఉంది. కానీ చాణక్యుడు లేకుండా అతను ఎప్పుడు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించేవాడు కాదు. ఎందుకంటే శక్తికి దిశ చూపించేవాడు కావాలి. ఇవాళ మీ జీవితంలో ఆ దిశ చూపించే వ్యక్తి ఉన్నారా? ఉంటే వారిని జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే వెతకండి. ఒక మెంటర్, ఒక కోచ్, ఒక నమ్మకమైన స్నేహితుడు, ఇది మీ జీవితంలో అత్యవసరం. చాణక్యుడు చెప్పినట్లు మంత్రి లేని రాజు నాశనం అవుతాడు. మరి మీరు? ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్ అడగనా? మీ ఇంట్లో సంపద ఎందుకు నిలవడం లేదు? కొంతమంది అంటారు మన అదృష్టమే లేదు, కొంతమంది ఇలా అంటారు వాస్తు సరిగ్గా లేదు అని, కొంతమంది అంటారు గ్రహాలు అనుకూలంగా లేవు అని. కానీ చాణక్యుడు వేరే విషయం చెప్పాడు. ఆయన అన్నాడు, మూర్ఖులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇళ్లలో, పల్లెంలో అన్నం మిగిలిపోయే ఇళ్లలో, కుటుంబ సభ్యులతో ప్రేమతో లేని ఇళ్లలో లక్ష్మి నివసించదు. ఇది చదివినప్పుడు మీకు ఏమనిపిస్తోంది? ఆగి ఆలోచించండి. లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు. లక్ష్మి అంటే సమృద్ధి, సంతోషం, శాంతి, గౌరవం. ఇవి ఇంట్లో ఉంటేనే అది నిజంగా సంపన్న ఇల్లు. డబ్బు ఉన్న శాంతి లేని ఇల్లు మీకు తెలుసు కదా? కోట్లు సంపాదించిన పిల్లలు మాట్లాడిన తల్లిదండ్రులు మీకు తెలుసు కదా? చాణక్యుడు అదే చెప్పాడు. సంపద బయట నుంచే రాదు, ఇంట్లో నుంచే వస్తుంది. మూర్ఖులకు ప్రాధాన్యత అంటే ఏమిటి? ఫ్రెండ్స్, మూర్ఖులు అంటే చదువు రాని వారు కాదు. మూర్ఖులు అంటే నేర్చుకోవడానికి ఇష్టపడినవాడు. మూర్ఖుడు అంటే తప్పు చేసినా తప్పని ఒప్పుకొనివాడు. మూర్ఖుడు అంటే సలహా అడగనివాడు. మీ ఇంట్లోనే అలాంటి వ్యక్తి ఉన్నాడా? ఆయన చెప్పిందే నిజం అని అందరూ నమ్ముతున్నారా? ఆ నిర్ణయాలే ఫైనల్ గా ఉంటున్నాయా? మరియు ఆ నిర్ణయాలు తప్పు అవుతున్నాయా? అయితే మీరు మూర్ఖుడికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక రియల్ సిచ్యువేషన్ చెప్తాను. ఒక బిజినెస్ ఫ్యామిలీ ఉంది అనుకోండి. తండ్రి 40 సంవత్సరాలు కష్టపడి బిజినెస్ నిర్మించాడు. పెద్ద కొడుకు MBA చదివాడు, మార్కెట్ ట్రెండ్స్ అర్థం చేసుకున్నాడు, చేంజ్ తీసుకురావాలని చెప్పాడు. కానీ చిన్న కొడుకు చదువు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నోరు ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, తండ్రికి కావాల్సింది చేసాడు. తండ్రి చిన్న కొడుకు మాటలు విన్నాడు, బిజినెస్ 5 సంవత్సరాల్లో పడిపోయింది. మూర్ఖుడికి ప్రాధాన్యత ఇచ్చేందుకంటే చాణక్యుడు ఇది 2300 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, చాలా మంది దీన్ని లిటరల్లీ తీసుకుంటారు. పల్లెంలో అన్నం మిగిలిపోవడం అంటే ఏమిటి? ఇది సింప్లీ వృధా గురించి మాట్లాడుతుంది. అన్నం వృధా చేయడం అంటే కష్టపడిన రైతును అగౌరవించడం. కానీ దీన్ని డీపర్ అర్థం ఏమిటంటే కృతజ్ఞత లేకుండా జీవించడం. మనకు ఉన్నదాన్ని
అప్రిషియేట్ చేయకుండా, మనకు ఇచ్చిన వారికి కృతజ్ఞతగా లేకుండా, మనం పొందిన దాన్ని గుర్తించకుండా జీవిస్తే లక్ష్మి అక్కడ ఉండదు. మీకు ఒక సాధారణ ట్రూత్ చెప్తాను. రోజు రాత్రి పడుకునే ముందు మీకు ఉన్న 5 విషయాలను కృతజ్ఞత చెప్పండి. మీ ఆరోగ్యానికి, మీ కుటుంబానికి, మీకు భోజనం దొరికినందుకు, మీకు చదువు వచ్చినందుకు, ఈ రోజు మీరు జీవించినందుకు. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసే వ్యక్తులు హ్యాపీయర్ గా ఉంటారు, బెటర్ డెసిషన్స్ తీసుకుంటారు, మోర్ సక్సెస్ఫుల్ అవుతారు. చాణక్యుడు దీన్ని ఒక స్పిరిచువల్ లాంగ్వేజ్ లో చెప్పాడు. లక్ష్మీ కృతజ్ఞత ఉన్న ఇంట్లో నివసిస్తుంది అని. చాణక్యుడు 3వ విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు ప్రేమతో జీవించని చోట లక్ష్మి ఉండదు. ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఈ రోజు మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూడండి. అన్నదమ్ములు ప్రాపర్టీ కోసం కోర్టులకు వెళ్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల కోసం వృద్ధాశ్రమంలో ఉన్నారు, భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుతున్నారు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి ఇల్లు సంపన్నంగా కనపడిన లోపల పేదరికం ఉంది. చాణక్యుడు చెప్పింది సరిగ్గా ఇదే. మీ ఇంట్లో ప్రేమ ఉందా? ఉంటే దాన్ని కాపాడుకోండి, లేకుంటే ఈ రోజే మొదలు పెట్టండి. ఒక ఫోన్ కాల్, ఒక సారీ, ఒక థ్యాంక్స్ చాలు, లక్ష్మి ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి, తెలివైన వ్యక్తి ఆకలితో ఉండడు. ఫ్రెండ్స్, మీరు ఎకనామిక్ క్రీస్ గురించి, జాబ్ లాస్ గురించి, బిజినెస్ ఫెయిల్ గురించి భయపడుతున్నారా? ఆగండి. చాణక్యుడు ఒక చాలా పవర్ఫుల్ మాట చెప్పాడు. తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఆకలితో ఉండడు. దీని అర్థం ఏమిటి? స్కిల్స్ ఉన్న మనిషికి వాళ్ళు ఎప్పుడూ రిజెక్ట్ చేయదు. నిజమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి ఆపర్చునిటీస్ ఎప్పుడూ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. లక్షల మంది జాబ్స్ పోయాయి. కానీ కొంతమంది ఇంజనీర్స్, డాక్టర్స్, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వారికి ఏ దేశంలో అయినా పని దొరికింది. ఎందుకంటే వారి దగ్గర రియల్ స్కిల్స్ ఉన్నాయి. 2020లో కోవిడ్ వచ్చింది. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ డిజిటల్ స్కిల్స్ ఉన్నవారు, గ్రాఫిక్ డిజైనర్స్, కంటెంట్ క్రియేటర్స్, ప్రోగ్రామర్స్, వారి ఇన్కమ్ పెరిగింది. ఎందుకంటే వారి దగ్గర వివేకం ఉంది. వివేకం అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. మీకు ఒక కఠిన ప్రశ్న అడుగుతాను. మీ దగ్గర ఏ స్కిల్ ఉంది? మీ జాబ్ పోతే మీరు సర్వైవ్ చేయగలరా? మీ కంపెనీ క్లోజ్ అయితే మీరు ఏం చేయగలరు? ఉంటే గుడ్, లేకుంటే ఇప్పుడే నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఫ్రెండ్స్, ఒక పర్సన్ ని ఇమేజ్ చేయండి. అతని దగ్గర 10 కోట్లు ఉన్నాయి, కానీ అతనికి ఏ నాలెడ్జ్ లేదు, ఫైనాన్షియల్ అర్థం కాదు, హెల్త్ గురించి తెలియదు, రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. ఆ 10 కోట్లు ఎంతకాలం నిలుస్తాయి? మీరే చెప్పండి. ఇప్పుడు మరొక పర్సన్ ని ఇమేజ్ చేయండి. అతని దగ్గర 1 రూపాయి లేదు, కానీ అతనికి ఎక్సెప్షనల్ స్కిల్ ఉంది. పీపుల్ ఎలా డీల్ చేయాలో తెలుసు, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసు, లెర్న్ తెలుసు. ఆ పర్సన్ 10 సంవత్సరాల్లో ఎంత సంపాదించగలడు? జవాబు మీకే తెలుసు. ఎలాన్ మాస్క్, బిల్ గేట్స్, ధీరుభాయ్ అంబానీ వీళ్ళందరూ ఒక్క సమయంలో దాదాపు బ్యాంక్రప్ట్ అయ్యారు, కానీ వారు నాశనం కాలేదు. ఎందుకంటే వారి దగ్గర నాలెడ్జ్ ఉంది. తెలివితేటలతో అతిపెద్ద సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. మీకు యాక్షన్ పాయింట్: ఈ నెలలో ఒక బుక్ చదవండి, ఒక కోర్స్ చేయండి, ఒక న్యూ స్కిల్ నేర్చుకోండి. చిన్నదే అయినా సరే మొదలు పెట్టండి. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. మీకు 5 అత్యంత దగ్గరి స్నేహితులు ఎవరు? వారి గురించి ఆలోచించండి. వారు పాజిటివ్ గా ఉంటారా లేదా నెగిటివ్ గా ఉంటున్నారా? వారు గ్రో అవుతున్నారా లేక స్టక్ గా ఉన్నారా? వారు మీకు ఇన్స్పైర్ చేస్తారా లేదా కంప్లైంట్ చేస్తారా? మీరు మీ డ్రీమ్స్ సపోర్ట్ చేస్తారా లేదా క్రిటిలైజ్ చేస్తారా? ఒక రీసెర్చ్ ఉంది. జిమ్ రాన్ అనే ఫేమస్ స్పీకర్ చెప్పిన మాట: మీరు మీ 5 మంది దగ్గర మనుషుల యావరేజ్. చాణక్యుడు ఇంకా 2300 సంవత్సరాల క్రితమే ఇది చెప్పాడు. మూర్ఖులు, చెడుబోధులు, దుష్ట స్వభావాలతో ఉండే వ్యక్తులు జీవితాంతం పేదలుగానే ఉంటారు. ఇది జడ్జ్మెంట్ కాదు, ఇది ఎనర్జీ సైన్స్. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ థింకింగ్ షేప్ చేస్తారు. మీ థింకింగ్ మీ యాక్షన్ షేప్ చేస్తుంది. మీ యాక్షన్స్ లైఫ్ షేప్ చేస్తుంది. అందుకే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరితో స్నేహం చేస్తే మీరు కూడా వారితో పోల్చుకుంటే వారిలాగే తయారవుతారు. గుర్తుంచుకోండి. చాణక్యుడు గురువు గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. మూర్ఖులకు సలహా ఇచ్చే గురువు ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉంటాడు. దీనికి అర్థం ఏమిటి? మీరు నేర్చుకునే శిష్యులు మీ ఎనర్జీ డ్రైన్ చేస్తారు. కానీ దీనికి ఆపోజిట్ కూడా ట్రూ. నేర్పించే విషయంలో సరైన గురువు లేని శిష్యుడు కూడా పేదవాడుగానే ఉంటాడు. ఈ రోజు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి. టీచర్లు సిలబస్లు పూర్తి చేయడానికి రీడ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కి ఎగ్జామ్ పాస్ చేయడానికి మెమొరైజ్ చేస్తున్నారు. మధ్యలో రియల్ లెర్నింగ్ జరగడం లేదు. చాణక్యుడు చెప్పింది ఏమిటంటే, నిజమైన రిలేషన్ గురువు శిష్యుల మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ మరియు జెన్యూర్ లెర్నింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? నిజంగా రెడీగా ఉన్నారా? అయితే మీకు సరైన గురువు తప్పకుండా దొరుకుతాడు. చాణక్యుడే చంద్రగుప్తుడికి దొరికాడు కదా. ఫ్రెండ్స్, జీవితంలో శత్రువులు ఉంటారు, ఇది ఫ్యాక్ట్. కానీ మన ప్రాబ్లం ఏమిటంటే మన ఆ శత్రువులను సీరియస్లీ తీసుకోవడం లేదు. వాడేం చేస్తాడులే అని ఇగ్నోర్ చేస్తాం. చాణక్యుడు ఒక చాలా ఇంపార్టెంట్ మాట చెప్పాడు. శక్తివంతమైన శత్రువులు ఎల్లప్పుడూ బాధను కలిగిస్తారు. దీనికి అర్థం మీ శత్రువు బలవంతుడు అయితే అతన్ని ఇగ్నోర్ చేయడం మీ పతనానికి కారణమవుతుంది. హిస్టరీలో చూడండి, అలెగ్జాండర్ ద గ్రేట్ ఎందుకు సక్సెస్డ్ అయ్యాడు? ఎందుకంటే అతను ప్రతి ఎనిమీని సీరియస్లీ తీసుకున్నాడు. ఎందుకు నెపోలియన్ ఫెయిల్ అయ్యాడు? ఎందుకంటే అతను రష్యాని అండర్ ఎస్టిమేట్ చేశాడు. మీ ప్రొఫెషనల్ జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. మీ కాంపిటీటర్ ని ఇగ్నోర్ చేయడం తప్పు. అతను ఏం చేస్తున్నాడో తెలుసుకొని
చేసుకోండి, అనలైజ్ చేయండి, మీరు బెటర్ ఎలా చేయగలరో థింక్ చేయండి. అది చాణక్యుడి స్ట్రాటజీ ఇది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్, బలహీనమైన మిత్రుడు కూడా బాధను కలిగిస్తాడు. ఇది చాలా మందికి అర్థం కాదు. మంచి స్నేహితుడు ఎలా బాధ కలిగిస్తాడు ఆలోచించండి. మీకు ఒక నిజంగా మంచి స్నేహితుడు ఉన్నాడు, కానీ అతనికి చాలా వీక్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలియదు, ఫినాన్షియల్ గా స్టేబుల్ లేదు, ఎమోషనల్లీ స్ట్రాంగ్ లేదు. మీరు మంచివారు కాబట్టి అతనికి హెల్ప్ చేస్తారు. టైం వెళ్తుంది, ఎనర్జీ వెళ్తుంది, రిసోర్స్ వెళ్తాయి, చివరకు మీరే డ్రైన్ అవుతారు. అంటే చాణక్యుడు స్నేహం వద్దు అని చెప్పాడా? కాదు. ఆయన చెప్పింది ఏమిటంటే మీ సర్కిల్లో ఉన్న వ్యక్తులు కొంచెం క్యాపబుల్ గా ఉండాలి, వారు మిమ్మల్ని సపోర్ట్ చేయగలగాలి, కష్టంలో మీకు హెల్ప్ చేయగలగాలి. వన్ సైడెడ్ రిలేషన్షిప్ ఎప్పుడు లాంగ్ టర్మ్ లో పెయిన్ కలిగిస్తుంది. ఫ్రెండ్స్, ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది లైఫ్ రియాలిటీ. ఫ్రెండ్స్, మీకు ఒక చాలా హానెస్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇప్పుడు ఉన్న జాబ్, సిటీ, రిలేషన్షిప్, ఇల్లు, ఇవి మీకు గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయా, లేదా మీరు స్టక్ అయ్యారా? చాణక్యుడు చాలా క్లియర్లీ చెప్పాడు, ఈ 5 చోట్ల నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. మొదటిది, గౌరవం లేని చోట. మీకు గౌరవం ఇవ్వని జాబ్ లో 10 సంవత్సరాలు చేస్తున్నారా? వెళ్ళిపోండి. మీకు వాల్యూ ఇవ్వని రిలేషన్షిప్ లో ఉన్నారా? వెళ్ళిపోండి. రెండవది, సంపాదన సాధనాలు లేని చోట. మీరు ఉన్న సిటీలో ఆపర్చునిటీ లేదా, గ్రో చేయడానికి స్కోప్ లేదా? వెళ్ళిపోండి. మూడవది, జ్ఞానం సాధనాలు లేని చోట. మీరు నేర్చుకోలేని ఎన్విరాన్మెంట్లో ఉన్నారా? వెళ్ళిపోండి. నాలుగవది, స్నేహితులు మరియు బంధువులు లేని చోట. టోటల్లీ ఐసోలేటెడ్గా ఉన్నారా? సపోర్ట్ సిస్టమ్ లేదా? మూవ్ అవ్వండి. ఐదవది, ఆరోగ్య సేవలు లేని ప్రవేశం. మీ ఆరోగ్యానికి ప్రాపర్ కేర్ లేకుంటే ఆ జీవితం అర్థవంతహితం. ఇప్పుడు మీరు అంటారు, వెళ్ళిపోవాలని తెలుసు, కానీ ఎలా? ఫియర్ ఉంది, సెక్యూరిటీ ఉంది, కంఫర్ట్ జోన్ ఉంది. చాణక్యుడు దీనికి ఒక ఆన్సర్ ఇచ్చాడు. సహనాన్ని కోల్పోవద్దు, అంటే ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోవద్దు. ప్లాన్ చేయండి, ప్రిపేర్ చేయండి, సరైన సమయం స్టెప్ తీసుకోండి, కానీ మీరు చేయాల్సిన మార్పు చేయండి. ఎందుకంటే మీరు ఉండకూడని చోట ఉంటే మీ జీవితం వృధా అవుతుంది. చాణక్యుడు ఒక రాజు మంత్రినిగా ఉండేవాడు. ఆ రాజు తప్పు చేస్తే చాణక్యుడు వదిలేసేవాడు. మీరు కూడా అంతే. మీ గ్రోత్ ని సాక్రిఫైస్ చేస్తూ ఎక్కడా ఉండకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక సెన్సిటివ్ టాపిక్. ఈ నలుగురు మీతో కలిసి జీవిస్తే మీ జీవితం మరణంతో సమానం. కోపంగా ఉన్న భార్య, చేదు మాట్లాడే వ్యక్తి, మోసపూరిత వ్యక్తి, మోసపూరిత స్నేహితుడు. ఫ్రెండ్స్, ఇది ఒక జెండర్ గురించి కాదు. ఇల్లు అనేది మీ రీఛార్జ్ స్టేషన్. రోజంతా బయట బ్యాటిల్ చేసి ఇంటికి వచ్చినప్పుడు మీకు శాంతి దొరకాలి, కానీ ఇంట్లో బ్యాటిల్ ఉంటే మీకు ఎక్కడ రీఛార్జ్ అవుతారు? ఇమాజిన్ చేయండి, బ్యాటరీని ఛార్జ్ చేయకుండా ఎంతకాలం యూజ్ చేయగలరు? అదే జీవితానికి కూడా. ఇంట్లో హార్మోనీ లేకుంటే మీరు ప్రొఫెషనల్లీ కూడా ఫెయిల్ అవుతారు. చాణక్యుడు ఇది అర్థం చేసుకున్నాడు. అందుకే లైఫ్ పార్ట్నర్ ఎంపిక, ఫ్రెండ్షిప్ ఎంపిక అత్యంత ముఖ్యం. మోసపూరిత వ్యక్తిని ఎలా గుర్తించాలి? చాణక్యుడు ఒక సింపుల్ ఫార్ములా ఇచ్చాడు. మాటలు మరియు చేతులు మ్యాచ్ అవుతున్నాయా? చెప్పింది చేస్తున్నాడా? ప్రామిసెస్ కీప్ చేస్తున్నాడా? కన్సిస్టెంట్ గా ఉన్నాడా? ఉంటే నమ్మండి, లేకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా సింపుల్ టెస్ట్, కానీ మనం ఎమోషనల్ అయినప్పుడు ఈ సింపుల్ టెస్ట్ కూడా మర్చిపోతాం. చాణక్యుడు అన్నాడు, ఎమోషన్ ని సైడ్ కి పెట్టి లాజిక్ తో చూడండి. ఫ్రెండ్స్, మన సొసైటీలో ఒక తప్పుడు ఐడియా ఉంది. కోపం వస్తే రెస్పాన్స్ అవ్వడం స్ట్రెంత్ అని అనుకుంటాం, ఎదురు తిరగడం కరేజ్ అని అనుకుంటాం. కానీ చాణక్యుడు చెప్పాడు, ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తన సహనాన్ని కోల్పోకూడదు. సహనం అంటే ఏమిటి? పేషెన్స్ అని సింపుల్ గా ట్రాన్స్లేట్ చేస్తాం, కానీ దీనికి అర్థం చాలా డీప్ గా ఉంది. సహనం అంటే కష్టమైన సిచ్యువేషన్ లో కూడా క్లియర్ థింకింగ్ మెయింటైన్ చేయడం. సహనం అంటే రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండటం. సహనం అంటే లాంగ్ గేమ్ ప్లే చేయడం. బ్యాంబూ చెట్టు గురించి మీకు తెలుసు కదా. బ్యాంబూ సీడ్ ప్లాంట్ చేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు బయటకు ఏమీ కనపడదు. 5 సంవత్సరాల తర్వాత 6 వారాల్లో 90 ఫీట్ పెరుగుతుంది. 5 సంవత్సరాలు రూట్స్ డెవలప్ అవుతున్నాయి. మీ జీవితం కూడా అంతే. ఇప్పుడు రిజల్ట్స్ కనపడపోవచ్చు, కానీ మీరు సహనంతో పనిచేస్తూ ఉంటే ఒకరోజు ఎక్స్ప్లోజివ్ గ్రోత్ వస్తుంది ఖచ్చితంగా. కోపం వచ్చినప్పుడు వాటుడు. చాణక్యుడు స్ట్రాటజీ ఇచ్చాడు. స్టెప్ 1, ఆ సిచ్యువేషన్ నుండి ఫిజికల్లీ రిమూవ్ అవ్వండి. కొంచెం నవ్వండి, పాటలు వినండి, నీళ్లు తాగండి. స్టెప్ 2, కోపం వచ్చినప్పుడు రీజన్ ని రైట్ చేయండి. పేపర్లో రాస్తే అది మీ హెడ్ లో నుంచి బయటకు వస్తుంది, క్లియర్ గా కనపడుతుంది. స్టెప్ 3, 24 గంటలు వెయిట్ చేయండి. మేజర్ డెసిషన్ ఏదైనా హెడ్ ఆఫ్ ది మూమెంట్ లో తీసుకోవద్దు. స్టెప్ 4, అప్పుడు రెస్పాండ్ చేయండి. చాణక్యుడు తన జీవితంలో ఇదే చేశాడు. ఆయన్ని అవమానించిన నందరాజుపై రివెంజ్ తీసుకోవడానికి 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు. సహనంతో ప్లాన్ చేసి అచీవ్ చేశాడు. మీరు కూడా అంతే పేషెన్స్ తో అప్రూవ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాను. మీరు పేరెంట్స్ అయినా, చిల్డ్రన్స్ అయినా, స్టూడెంట్స్ అయినా ఈ పార్ట్ అటెన్షన్ లో వినండి. తల్లిదండ్రులు ముఖ్యమైన బాధ్యత పిల్లలకు మంచి విద్య, జ్ఞానం, సంస్కారాలు అందించడం. ఇప్పుడు మన పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఐఐటిలో సీట్ వస్తుందా? నీట్ క్లియర్ అవుతుందా? డాక్టర్ అవుతాడా? ఇంజనీర్ అవుతాడా? ఇవి చెడ్డ గోల్స్ కాదు, కానీ ఇవే సింగిల్ ఫోకస్ అయితే పిల్లలకు వాల్యూస్ ఎవరు నేర్పిస్తారు? ఫెయిల్యూర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ఎవరు నేర్పిస్తారు? రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేయాలో ఎవరు టీచ్ చేస్తారు? మనీ మేనేజ్మెంట్ ఎవరు నేర్పిస్తారు? ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎవరు బిల్డ్ చేస్తారు? చాణక్యుడు చెప్పిన విద్య అంటే మొత్తం హ్యూమన్ డెవలప్మెంట్. అకాడమిక్ ఒక పార్ట్ మాత్రమే. ఫ్రెండ్స్, సంస్కారాలు అనే మాట వింటే కొంతమందికి ఓల్డ్ ఫ్యాషన్ అనిపిస్తుంది, కానీ ఆగండి. సంస్కారం
సంస్కారాలు అంటే ఒక మాటలు మీకు వస్తున్నాయా? మీరు సమయపాలన చేస్తారా? మీరు ఇచ్చిన వర్డ్ కీప్ చేస్తారా? మీరు పెద్దలను గౌరవిస్తారా? మీరు నిజాయితీగా ఉంటారా? ఇవి ఏ స్కూల్లో నేర్పించరు, ఇవి ఇంట్లో అభ్యసిస్తాం. పేరెంట్స్ ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. మీరు ఫోన్లో ఉంటూ ఫోన్ వదిలేయి అంటే పిల్లలు వింటారా? మీరు అబద్ధం చెప్తూ నిజాయితీగా ఉండు అంటే చేస్తారా? చాణక్యుడు చెప్పాడు, పిల్లలు రోల్ మోడల్ మీరే. మీరు మారితే వారు మారతారు, మీ గ్రోత్ అయితే వారు గ్రో అవుతారు. ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. చాణక్య నీతిలో 10 సూత్రాలు చెప్పాను. వందల ఆఫ్ లెసన్స్ ఉన్నాయి, కానీ వీటన్నిటికీ వెనక ఒక కోర్ ట్రూత్ ఉంది. అది ఏమిటంటే జీవితం మీది మీరే నిర్మించాలి. నది ఒడ్డు చెట్టు అయ్యారా? మీ తప్పు. మూర్ఖుడు ప్రాధాన్యత ఇచ్చారా? మీ తప్పు. చెడు సావాసం పెట్టుకున్నారా? మీ తప్పు. ఉండకూడని చోట ఉన్నారా? మీ తప్పు. ఇది బ్లేమ్ కాదు, ఇది పవర్. మీ తప్పు అయితే మీరు మార్చుకోగలరు. సర్కమ్స్టెన్సెస్ మీది కాదు, ఫేట్ మీది కాదు, కానీ చాయిసెస్ మీవి. చాణక్యుడు ఒక్కడే మొత్తం పొలిటీషియన్ థియరీ రాశాడు, ఒక్కడే చంద్రగుప్తుని తయారు చేశాడు, ఒక్కడే మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అతనికి సూపర్ పవర్స్ లేవు. అతనికి ఒకటే ఉంది, క్లారిటీ, స్పష్టత. ఏమి చేయాలో స్పష్టంగా తెలుసు, ఎలా చేయాలో స్పష్టంగా తెలుసు, ఎందుకు చేయాలో స్పష్టంగా తెలుసు. మీకు ఆ క్లారిటీ వస్తే మీరు ఏదైనా సాధించగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.